ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి సౌత్ ఫస్ట్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని సౌత్ ఫస్ట్ తెలుగు ఛానల్ ధృవీకరించడం లేదు. కోవిడ్ కాలం నుంచి చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉద్యోగం గురించి చాలా ఒత్తిడికి గురవుతుంటారు. అయితే ఇంట్లో నుంచి పనిచేస్తున్న వారికి వాస్తుశాస్త్రం కొన్ని నియమాలను సూచించింది. ఇంట్లో నుంచి పనిచేసే సమయంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. వాటిని అధిగమించడానికి ఉద్యోగులు వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని చిట్కాలు పాటించాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసా? వాచ్ దిస్. పని చేస్తున్నప్పుడు రోజు ఒకే స్థలంలో కూర్చోవడం చాలా ముఖ్యం. ల్యాప్టాప్ను తీసుకుని కాసేపు మంచంపై పడుకొని పనిచేయడం, కాసేపు కింద కూర్చొని పనిచేయడం, కుర్చీలో కూర్చొని చేయడం సరికాదు. ఇలా చేయడం వల్ల పనితీరుపై ప్రభావం పడుతుంది. బదులుగా మీ వర్క్ స్టేషన్ను ఒక పూజ గదిలా భావించి అక్కడే ప్రతిరోజు పని చేసుకోవడం చాలా మంచిది. అక్కడి నుంచి పనిచేస్తేనే ఎక్కువగా ఏకాగ్రతతో పనిచేస్తారు. ఒక స్థలం నుంచి పనిచేయడం వల్ల మీ పని గురించి తప్ప ఇతర ఆలోచనలు మీ మనసులోకి రావు. ఏకాగ్రత అనేది దెబ్బతినదు. సూర్యుడు ఉదయించే తూర్పు వైపు, లేదంటే ఉత్తరం వైపు లేదా ఈశాన్యం వైపు తిరిగి పనిచేసుకుంటే మీ తెలివి బాగా మెరుగవుతుంది. మీ వీపు గది ప్రవేశ ద్వారానికి ఎదురుగా ఉండకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే గది ప్రవేశానికి ఎదురుగా ఉంటే మీ మనస్సు మరింత చంచలంగా ఉంటుంది. దీనివల్ల మీరు అలసిపోతారు. మీలో ఆందోళన ఎక్కువ అవుతుంది. మీరు పనిచేస్తున్న ప్రదేశంలో వెంటిలేషన్ బాగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే సహజ కాంతి మీ ఉత్సాహాన్ని పెంచుతుంది. అంతేకాదు, మంచి విజయాన్ని కూడా అందిస్తుంది. మీ వర్క్ స్టేషన్లో స్వచ్ఛమైన గాలి వచ్చేందుకు వీలుగా కిటికీలు లేదా తగినంత వెంటిలేషన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం వాస్తు ప్రకారం మీ ఇంట్లో మీరు పనిచేసే ప్రదేశంలో శాంతియుతంగా ఉండాలి. మీరు వర్క్ ప్లేస్లో వీటికి సంబంధించిన వస్తువులు, రంగులను ఉపయోగించాలి. వీటిని సమతుల్యంగా ఉంచడంలో మీరు ఇండోర్ మొక్కలను లేదా చిన్న ఫౌంటైన్ లేదా ఇతర వాటర్ ఫీచర్లను ఏర్పాటు చేసుకోవచ్చు. మీరు ఉత్సాహంగా పనిచేయాలన్నా, ఒత్తిడి తగ్గించుకోవాలన్నా చక్కని వర్క్ స్టేషన్ను కలిగి ఉండడం చాలా అవసరం. ఇంటి ఆఫీస్ను చక్కగా, అందంగా డెకరేట్ చేసుకోవాలి. మీరు పనిచేస్తున్న స్థలంలో అవసరం లేని వస్తువులను తీసివేయండి. మీరు వర్క్ చేసే ప్రాంతాన్ని చక్కగా ఉంచుకోండి. మీరు పనిచేసే ప్రాంతంలో ఎసెన్షియల్ ఆయిల్స్ వెదజల్లే ఆయిల్ డిఫ్యూజర్ ఉంచాలి. ఇవే కాకుండా కర్పూరాన్ని ఉపయోగించినా మంచి ఫలితం ఉంటుంది. మీరు పనిని ప్రారంభించే ముందు ఉదయం ఆచారంగా కొంత కర్పూరాన్ని వెలిగించండి. ఇలా చేస్తే రోజంతా మీకు పనిచేసే సామర్థ్యాన్ని పెంచుతుంది, ప్రతికూలతను తొలగిస్తుంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ సౌత్ ఫస్ట్ తెలుగు ఛానల్.